श्री गणेश शारद सद्गुरु मंगलमूर्तिभ्यो नमः। अथ ब्रह्मसूत्रम् अथ शारीरक मीमांसा दर्शने महर्षि श्री बादरायण विरचितानां ब्रह्मसूत्राणां तृतीयाध्याये तृतीयः पादः। ब्रह्मसूत्रము తృతీయ అధ్యాయం సాధనాధ్యాయము తృతీయ పాదము బహిరంగ సాధన పాదం. ఈ బహిరంగ సాధన పాదంలో విచారణీయ అంశం నిర్గుణ జ్ఞానస్య బహిరంగ సాధన భూతానాం ఆశ్రమ యజ్ఞాదీనాం అంతరంగ సాధన భూతానాంచ శమ దమ శ్రవణ మననాది నిరూపణం. ఈ బహిరంగ సాధనా పాదంలో నిర్గుణ జ్ఞానము యొక్క బహిరంగ సాధనకు సంబంధించిన ఆశ్రమానికి, యజ్ఞాలకి, అలాగే అంతరంగ సాధన భూతాల్లో ఉన్నటువంటి శమము, దమము ఇత్యాది సంపత్తి, శ్రవణ మరణాది వీటి యొక్క నిరూపణము ఈ బహిరంగ సాధన పాదంలో జరిగింది. మొట్టమొదటి అధికరణము సర్వ వేదాంత ప్రత్యయ అధికరణము. సర్వ వేదాంత ప్రత్యయ అధికరణం. సర్వ వేదాంత ప్రత్యయ అధికరణం. ఈ అధికరణంలో అన్ని ఉపనిషత్తులు పరబ్రహ్మమును లక్ష్యముగా బోధించినవి. అన్ని ఉపనిషత్తుల యొక్క లక్ష్య బోధ ఏమిటంటే పరబ్రహ్మనే బోధించాయి. అన్ని శృతులు పరబ్రహ్మను ఉద్దేశ్యము చేసినవే. అన్ని వేదంలో ఉండేటువంటి ప్రతి వాక్యము కూడా బ్రహ్మను ఉద్దేశం చేసినవే. వానిలో చెప్పబడిన ఉపాసనలు, విద్యలు భిన్నములు కావు. వేరు వేరు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఉపాసనలు, విద్యలు వేరు వేరు కావు, భిన్నములు కావు. అన్నింటి యొక్క ఉద్దేశ్యములు, విధానములు, ఫలములు అభిన్నములు, భిన్నము కావు. వివిధ ఉపనిషత్తులు బ్రహ్మమును గురించి చెప్పుచున్నవి. బ్రహ్మము తెలుసుకొనదగినదే అని సర్వజ్ఞాన లక్షణమని ఏకగ్రీవంగా చెబుతున్నది అని సర్వ వేదాంత ప్రత్యాధికరణంలో వ్యాస భగవానులు మనకు చెబుతున్నారు. రెండవ అధికరణము ఉపసంహార అధికరణము. ఉపసంహారాధికరణం. ఉపసంహార అధికరణం ఒక శాఖలో చెప్పబడిన ఉపాసనలను, విద్యలను ఇతర శాఖల్లోనికి ఉపసంహారము గ్రహించడము చేయవచ్చును. తమ శాఖల్లో చెప్పబడిన గుణములు ఉపకారం చేసినట్లు వేరు శాఖల గుణములు కూడా ఉపకారం చేయును. కాబట్టి ఒక శాఖలో చెప్పబడినటువంటి ఉపాసనల్ని, విద్యల్ని ఇతర శాఖల్లోనికి ఉపసంహారము గ్రహించడము చేయవచ్చును అని చెప్తున్నారు. యోగ్యమైన ఉపాసనలు ఒకే శాఖకు పరిమితము కాక అన్ని శాఖలకు ఉపయోగం అవుతాయి. అందువలన ఉపసంహార అధికరణంలో ఒక శాఖలో చెప్పబడినటువంటి ఉపాసనని, విద్యల్ని ఇతర శాఖల్లోనికి ఉపసంహారము గ్రహించడము చేయవచ్చు అని చెప్పారు. మూడవ అధికరణము అన్యథాత్వాధికరణము. అన్యథాత్వాధికరణం. అన్యథాత్వాధికరణం. ఈ అధికరణంలో అన్ని ఉపనిషత్తుల్లో వేరు వేరు నామాలతో భిన్నములైన బ్రహ్మ విద్యలు చూపబడినవి. దానిలో విధి, ఫలము, ఉద్దేశ్యము ఒకటి కావున అన్యథాత్వము లేదు. అన్ని ఉపనిషత్తుల్లో వేరు వేరు నామాలతో భిన్నములైనటువంటి బ్రహ్మ విద్యా ఉపాసనలు చూపబడ్డాయి. దానిలో విధి, ఫలము, ఉద్దేశ్యము ఒకటే కాబట్టి అన్యథాత్వము లేదు, ఏకత్వమే ఉన్నది. దానిలో ఏకతను మనం చూడవచ్చు. అన్ని ఉపాసనల యొక్క ముఖ్య ఉద్దేశ్యము చిత్త ఏకాగ్రత. అన్ని స్వధర్మ కర్మలు, బాధ్యతలు, వైదిక కర్మలు నిర్వహించడం యొక్క ఉద్దేశ్యము చిత్తశుద్ధి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత అనేది ఈ పూర్వభాగంలో ఉండేటువంటి ఈ స్వధర్మాచరణ, అలాగే ఈ ఉపాసనల యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వివిధ బ్రహ్మ విద్య ఉపాసనలలో ఏకతను చూడవచ్చునని అన్యథాత్వాధికరణం మనకు తెలియజేస్తుంది. నాలుగవ అధికరణము వ్యాప్తి అధికరణం. వ్యాప్తి అధికరణం. ఈ వ్యాప్తి అధికరణంలో ఓంకారము 3 వేదములు
అంతటా 3 వేదములలో కూడా అంతటా వ్యాప్తి చెంది ఉన్నది. అదే విధంగా పరబ్రహ్మము సర్వవ్యాపకత్వము, పరమసత్యము. అన్ని ఉపనిషత్తులు పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వము, అలాగే సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత ప్రతిపాదించాయి. పరబ్రహ్మ ప్రాప్తియే సర్వ విద్యలు, సర్వ ఉపాసనల యొక్క లక్ష్యము, ఉద్దేశ్యము, గమ్యము అనుటియే సమంజసము అని ఈ వ్యాప్తి అధికరణంలో మనకి వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. సర్వభేద అధికరణం, సర్వభేద అధికరణంలో సర్వభేద అధికరణం ఈ సర్వభేద అధికరణంలో 3 వేదముల్లో చెప్పబడినటువంటి ప్రాణ విద్యలు భిన్నములు కావు. ఒకటి ఉపాస్య రూపంలో ఏకత్వము, ప్రాణ సంవాదంలో సాదృశ్యము ఉన్నాయి. కాబట్టి ప్రాణ విద్య అన్ని శాఖల్లోనూ సమానము అని సర్వభేద అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. 3 వేదాల్లో అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, ఈ 3 వేదాల్లో చెప్పబడినటువంటి ప్రాణ విద్యలు భిన్నములు కావు. ఉపాస్య రూపంలో ఏకత్వము, ప్రాణ సంవాదంలో సాదృశ్యము ఉన్నాయి. కాబట్టి ప్రాణ విద్య అన్ని శాఖల్లోనూ సమానము అని చెప్పారు. 6వ అధికరణము ఆనందాది అధికరణం. ఆనందాది అధికరణం ఆనందాది అధికరణం ఆనందాది సర్వగుణ సంపన్నమైన బ్రహ్మము సర్వదా సర్వత్రా ఉన్నది. ఆనందాది సర్వగుణ సంపన్నమైన బ్రహ్మము సర్వదా సర్వత్రా ఉన్నది. ఆనందాది లక్షణములు బ్రహ్మణకు స్వాభావికములు. సచ్చిత్ ఆనందము, వ్యాపకము, అద్వైతము ఇత్యాది లక్షణములు స్వాభావికములు పరబ్రహ్మములకు. రూపకల్పనలు అర్థమగుడికే కానీ బ్రహ్మమునకు స్వాభావికములు కావు. పరబ్రహ్మ తత్వము అన్ని రూపములకు మించినది. పరబ్రహ్మము పరాత్పరము అని ఆనందాది అధికరణము మనకు తెలియజేస్తుందని వ్యాస భగవానులు చెబుతున్నారు. 7వ అధికరణము ఆధ్యానాధికరణం. ఆధ్యాన అధికరణం. ఈ అధికరణంలో పరబ్రహ్మము శబ్ద స్పర్శ రూప రస గంధములు లేనిది అనియు, అవ్యయము అయినది అనియు, మహత్తునకు పరమైనది అనియు, ఆది అంతములు లేనిది అనియు, నిత్యమైనది అనియును అయి ఉన్నది. అటువంటి పరబ్రహ్మమును చక్కగా చింతన చేసి చిత్తమును సంలగ్నం చేసి తెలుసుకుని వాడు మృత్యుముఖము నుండి పూర్తిగా విడిపడతాడు అని ఆధ్యానాధికరణం తెలియజేస్తుంది. 8వ అధికరణము ఆత్మగృహీతి అధికరణం. ఆత్మగృహీతి అధికరణం. ఆత్మగృహీతి అధికరణంలో బ్రహ్మమే ఆత్మ. ఆత్మ సత్. ఆత్మయే సత్. సత్ ఆత్మయే. ఆత్మ బ్రహ్మముయే. బ్రహ్మము ఆత్మ ఆనందము సత్ మరియు జగత్ కారణము ఒక్కటియే అని ఆత్మగృహీతి అధికరణంలో వ్యాస భగవానులు మనకు చెబుతున్నారు. 9వ అధికరణము కార్య ఆఖ్యాన అధికరణం. కార్య ఆఖ్యాన అధికరణం. కార్య ఆఖ్యాన అధికరణంలో ఆచనము చేయటము, అన్నము ఉదకమును చల్లటము, అన్నమునకు వస్త్రము సమర్పించటము, అన్నమయ కోశము నుండి ఆనందమయ కోశం వరకు పరబ్రహ్మ చైతన్య స్థానములు ఎవరికి సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటి లక్షణములు చెప్పబడినవో, ఏ ఆత్మ ఆనందమయముగా చెప్పబడినదో ఆ పరబ్రహ్మమునకు ఈ జగత్తు మరియు అన్నమయ కోశము నుండి విజ్ఞానమయ కోశం వరకు గల కార్యములు ఆ పరబ్రహ్మమే అందరికీ అంతరాత్మ అని చెప్పారు. ఆచమనం, మన అన్నం తినే ముందు నీళ్ళు తీసుకుని ఆచమనం చేస్తాం. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని సత్యం తత్తేన పరిశీలించామి అమృతమస్తు అమృతధానమసి స్వాహ అని ఆచరణ చేసి ఆ అన్నము
అన్నం మీద ఉదకాన్ని చల్లటము, అన్నానికి వస్త్రంలా మనం తీసుకున్నటువంటి ఈ జలాన్ని చుట్టూ సమర్పించడము. ఇది అన్నమయ కోశం నుండి ఆనందమయ కోశం వరకు పరబ్రహ్మ చైతన్య స్థానములు ఎవరికి సత్యము, జ్ఞానము, ఆనందం అనేటువంటి లక్షణం చెప్పబడినవో, ఏ ఆత్మ ఆనందమయంగా చెప్పబడిందో ఆ పరబ్రహ్మమునకు ఈ జగత్తు మరియు అన్నమయ కోశం నుండి విజ్ఞానమయ కోశం వరకు గల ఇవన్నీ కార్యములు అని చెప్పారు. ఆ పరబ్రహ్మమే అందరికీ అంతరాత్మ అని కార్యాఖ్యాన అధికరణంలో వ్యాస భగవాన్ మనకు చెప్తున్నారు. తర్వాత అధికరణము 10వ అధికరణము సమానాధికరణం. సమానాధికరణం ఈ సమానాధికరణంలో శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు శతపథ బ్రాహ్మణంలోని శాండిల్య విద్య, అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి శాండిల్య విద్య, శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి శాండిల్య విద్య మరియు బృహదారణ్యక ఉపనిషత్తులోని శాండిల్య విద్య రెండు ఒకటే అయిన మనోమయుడు, ప్రాణశరీరుడు, ఆకాశ రూపుడు అయిన బ్రహ్మమునే ఉపాసించుచున్నవి, సమానమే అని సమానాధికరణంలో మనకి తెలియజేస్తున్నారు. శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి శాండిల్య విద్య విధి సహితం, దానిలో విధి విధానము దానిలో విధి సహితంగా ఉంది. బృహదారణ్యక ఉపనిషత్తులో మనకి శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి శతపథ బ్రాహ్మణంలోని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి శాండిల్య విద్య పునరుక్తము, అనువాదము, రెండింటి లక్ష్యము పరబ్రహ్మమే అని మనకి ఈ అధికరణంలో వ్యాస భగవానుడు చెప్పారు. తర్వాత అధికరణము సంబంధ అధికరణం. సంబంధ అధికరణం సంబంధాధికరణంలో సూర్యమండలంలో ఉన్నటువంటి పురుషుని పేరు అహహ మరియు ఈ అక్షగోళకంలో ఉన్నటువంటి పురుషుని పేరు అహం. అహం సూర్యమండలంలో ఉన్నటువంటి ఆదిత్య మండలస్థ పురుషుని పేరు అహహ. ఈ పురుషుని యొక్క కుడికంట్లో ఈ అక్షగోళకంలో ఉన్నటువంటి పురుషుని పేరు అహం. అహహ అన్నది అధిదైవతం, సూర్య భగవానికి సంబంధించింది. అహం అనేటువంటిది ఆధ్యాత్మికం. కాబట్టి వారి వారి స్థానముల పేర్లు. అహహ అంటే ఆదిత్య మండలస్థ పురుషుని పేరు, అహం అనంటే అక్షిస్థ పురుషుని యొక్క పేరు. కాబట్టి వారి వారి స్థానాల పేర్లు, తత్వాలు వేరు కనుక వారిద్దరు వేరు వేరు మరియు వారి ఉపాసనలు కూడా వేరు వేరు అని ఈ సంబంధ అధికరణంలో వ్యాస భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నారు. 12వ అధికరణము సంభృత్య అధికరణం. సంభృత్య అధికరణం ఈ సంభృత్య అధికరణంలో అక్షర బ్రహ్మము యొక్క సర్వలోకములను భరించటము అనే సంభృతి అనే లక్షణము మరియు జీలోకాది సర్వ బ్రహ్మాండములలో వ్యాపించుట అనే వ్యాప్తి అనేటువంటి ఈ రెండు గుణములు కూడా ఈ నేత్రాంతర్వర్తి అయినటువంటి పురుషుని యందు కానీ లేదా ఆదిత్య మండలస్థ పురుషుడు సూర్యమండలవర్తి అయినటువంటి పురుషుని యందు కానీ అన్వయించడానికి వీలు కాదు. అక్షర బ్రహ్మ విద్య లక్షణములు శాండిల్య విద్యకు ఉపసంహరించడానికి వీలు కాదు అని స్పష్టంగా సంభృతి అధికరణంలో వ్యాస భగవాన్ చెబుతున్నారు. అక్షర బ్రహ్మ విద్య లక్షణములు శాండిల్య విద్యకు ఉపసంహరించడానికి వీలు కాదు, అలా చేయకూడదని మనకి సంభృతి అధికరణంలో తెలియజేస్తున్నారు. తర్వాత అధికరణము 13వ అధికరణము పురుష విద్య అధికరణము. పురుష విద్య అధికరణం. పురుష విద్య అధికరణం సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులోని తాండి అలాగే పైంగి పురుష విద్య మరియు కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి తైత్తిరీయ శాఖకు చెందినటువంటి తైత్తిరీయ ఆరణికంలోని పురుష విద్య భిన్నములు. సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి తాండి పైంగ పురుష విద్య మరియు తైత్తిరీయ ఆరణికంలో ఉన్నటువంటి పురుష విద్య భిన్నములు, వేరు వేరు, ఒకటి కాదు అని చెప్పారు. వాటికి పరస్పర ఉపసంహారము అన్వయము లేదు. ఈ తాండి పైంగి పురుష విద్యకి అలాగే తైత్తిరీయ ఆరణికంలో ఉన్నటువంటి పురుష విద్యకి అన్వయము లేదు, పరస్పర ఉపసంహారము లేదు, పరస్పర అన్వయము లేదని చెప్తారు. తాండి పైంగి పురుష విద్య బ్రహ్మోపాసన తైత్తిరీయంలో ఉన్నటువంటిది బ్రహ్మ విద్య ప్రశంస ఉన్నాయి.
తాండిలో బ్రహ్మ ఉపాసన, తైత్రీయుగంలో బ్రహ్మ విద్య ప్రశంస ఉన్నాయి అని పురుష విద్య అధికరణంలో తెలియజేస్తున్నారు. తర్వాత అధికరణం 14వ అధికరణము వేదాది అధికరణం. వేదాది అధికరణం, వేదాద్యధికరణం. ఈ వేదాద్యధికరణంలో వేద మొదలైన హృదయాన్ని వేధించి ధమనులను ఛేదించి దానిలో అర్ధభేదము ఉన్నందువలన వీటికి విద్యలలో ఉపాసనలో ఉపసంహారము లేదు. హృదయాన్ని ఛేదించడము మొదలైన మంత్రములకు లింగములను అంటే చిహ్నాలను బట్టి అభిచారిక కర్మల యందు వినియోగము, ప్రవర్గ్యాదులకు అగ్నిష్టోమాది యాగముల యందు వినియోగము ఉన్నది. లింగ వాక్యములు అంటే చిహ్న వాక్యములు, హేతువును చెప్పే వాక్యములు. సన్నిధి అంటే సామీప్యం కంటే బలవత్తరమైనవి కాబట్టి వీటికి విద్యల యందు ఉపసంహారము లేదు అని వేదాది అధికరణం మనకి తెలియజేస్తుంది. 15వ అధికరణము హాని అధికరణం. హాని అధికరణం, హాని అధికరణం. ఈ హాని అధికరణము హాని అంటే పుణ్యపాపములను వదిలివేయుట, హానము అంటే వదిలిపెట్టడం, ఉపాయనము అంటే పుణ్యపాపాలని గ్రహించటం. హానం అంటే విడిచిపెట్టడము, ఉపాయనం అంటే తీసుకోవడం. హాని అంటే పుణ్య పాపములను వదిలివేయటం, ఉపాయనం అంటే పుణ్యపాపాలని గ్రహించటం. ఉపనిషత్తుల్లో కొన్ని చోట్ల హాని అనే అంటే విడిచిపెట్టడం, పుణ్యపాపాలను విడిచిపెట్టడం గురించి చెప్పారు, చెప్పి ఉపాయనం గురించి వదిలేశారు. మరికొన్ని చోట్ల ఉపాయనం గురించి చెప్పి హానిని గురించి చెప్పలేదు. కాబట్టి ఉపాయనములు ఉన్న చోట హానులు, హానులు ఉన్న చోట ఉపాయనములు మనం అధ్యాహారం అంటే అన్వయం స్వీకారం చేయవచ్చును. సమాన విద్యలలో హాని వదిలిపెట్టడం, ఉపాయనం తీసుకోవడము, ఈ హాని ఉపాయనముల యొక్క దృష్టాంతాలని యథాయోగ్యంగా అధ్యాహారము చేసుకొనవచ్చునని ఈ హాని అధికరణము మనకి తెలియజేస్తుంది. తర్వాత అధికరణము 16వ అధికరణము సాంపరాయ అధికరణము. ఈ సాంపరాయ అధికరణం, సాంపరాయ అధికరణం. ఈ అధికరణంలో అన్ని అంటే సుకృత దుష్కృతములు జ్ఞానికి మరణ సమయంలోనే విడిపోతాయి. అన్నీ కూడా సమస్త కర్మలన్నీ కూడా సుకృత దుష్కృతములు సమస్తము ఈ ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి ప్రాణోత్క్రమణ సమయంలోనే ఏంటి మరణ సమయంలోనే విడిపోతాయి. బ్రహ్మజ్ఞానులు కాని ఉపాసకులకు బ్రహ్మప్రాప్తి దేహము వదిలిన తర్వాత దేవయాన మార్గంలో జరుగుతుంది, ఉత్తరాయణ మార్గంలో ఉపాసన మార్గంలో జరుగుతుంది. ఈ ఉపాసకులకు వారికి జీవిత కాలంలో చేయబడినటువంటి అనుష్ఠానముల యొక్క శక్తి వలన ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి ఈ ఉత్క్రాంతి మరణానంతరం ఈ దేవయాన మార్గంలో ఉత్తరాయణ మార్గంలో ఉపాసన మార్గంలో పయనించే వారికి మార్గ మధ్యంలో బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అని చెబితే ఉభయ శాఖలకు విరోధం ఉండదు అని ఈ సాంప్రదాయ అధికరణంలో వ్యాస భగవాన్ మనకు చెప్తున్నారు. తర్వాత అధికరణము 17వ అధికరణము గతే అర్ధవత్వాధికరణం. గతే అర్ధవత్వ అధికరణం. ఈ 17వ అధికరణం గతే అర్ధవత్వాధికరణంలో సగుణ ఉపాసన అలాగే నిర్గుణ విద్యా పద్ధతి అనే ఈ రెండు పద్ధతుల్లో సగుణోపాసన పద్ధతిలో మాత్రమే ఈ దేవయానము ఉత్తరాయణ మార్గము ఉపాసన మార్గము అనేటువంటిది ఉంటుంది. నిర్గుణ విద్యా పద్ధతిలో దేవయానానికి తావు లేదు, అవసరం కూడా లేదు. ఎందుకని అంటే అవిద్య ఏ అవిద్య నశించడంతోనే సాధకుడు ఈ పుణ్య పాపాలను వదిలిపెట్టి తత్కాలమే బ్రహ్మాన్ని పొందుతాడు. ఏ తత్కాలంలోనే ఏ క్షణంలో అయితే ఈ అవిద్య అనేది నశించిపోయిందో, ఈ అవిద్య కామ కర్మ అనేటువంటి జడ గ్రంథి నాశనం అయిపోయిందో, సాధకుడు పుణ్య పాపాలని అక్కడ విడిచిపెట్టి ఏ తత్కాలంలోనే
బ్రహ్మ ప్రాప్తిని పొందుతాడు. అంతగా నిండి ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని అనుభవపూర్వక ఆనందించి బ్రహ్మవేద బ్రహ్మయేవ భవతి, బ్రహ్మవిద్ బ్రహ్మయేవ భవతి, ఆ బ్రహ్మస్వరూపంగా నిలిచిపోతాడు. ఈ విధంగా బ్రహ్మవిధునకు అంటే బ్రహ్మవేత్తనకు తత్కాల బ్రహ్మప్రాప్తి, ఏ తత్కాల బ్రహ్మప్రాప్తి. ఇప్పుడు ఇక్కడే మోక్షము అనేటువంటిది జరుగుతుంది. మరియు సగుణోపాసకులకు దేవయాన మార్గంలో, ఉత్తరాయణ మార్గంలో, వెలుగు మార్గంలో, ఉపాసనా మార్గంలో బ్రహ్మలోకానికి చేరటము అని రెండు విధాలు కలవు. కాబట్టి నిర్గుణ బ్రహ్మజ్ఞాన ద్రష్టకు బ్రహ్మలోకము ఇచ్చటనే ఉన్నది. బ్రహ్మయేవ లోక, బ్రహ్మలోక, సర్వము బ్రహ్మమైనటువంటి లోకము అనుభవం ఎక్కడైతే ఉందో అది బ్రహ్మమే, తాను బ్రహ్మమే అయి ఉన్నాడు. అహం బ్రహ్మయేవ అస్మి అనేటువంటి ఆ బ్రహ్మ జ్ఞాన అనుభూతి, స్వస్వరూప జ్ఞాన నిష్ట ఎక్కడైతే ఉందో అదే ఆయనకి బ్రహ్మలోకం. కాబట్టి బ్రహ్మ జ్ఞాన ధనంతో బ్రహ్మ ప్రాప్తికి తత్కాల టికెట్ కొనవచ్చు. సగుణోపాసన అనేటువంటి కొంచెం రొక్కంతో లైన్లో నిలబడి బ్రహ్మలోకానికి సామాన్య టికెట్, జనరల్ టికెట్ కొనవచ్చు. సాధకుని యొక్క సంకల్ప అనుసారము ఉభయ విధములైనటువంటి ముక్తి లభించుకోవచ్చును. జ్ఞానము ద్వారా, నిర్గుణ బ్రహ్మ ఉపాసన ద్వారా, బ్రహ్మజ్ఞానం ద్వారా ఏ తత్కాలం ఇప్పుడు ఇక్కడే ముక్తి పొందవచ్చు. లేదా సగుణ సాకార ఉపాసన ద్వారా కూడా మనం జనరల్ టికెట్ కొనుక్కున్నట్టుగా మనం బ్రహ్మలోక ప్రాప్తి, క్రమముక్తి మనం పొందవచ్చు అని రెండు కూడా ఇక్కడ చెప్తున్నారు. సాధకుని యొక్క సంకల్పానుసారము ఉభయ విధముల యొక్క ముక్తి అంటే ఉభయ విధములైనటువంటి ముక్తి లభించుకోవచ్చును. నిర్గుణ బ్రహ్మవేత్తకు స్వరూపాన్ని పొందడానికి అంటే జీవ బ్రహ్మ ఐక్యము, దానికి మార్గము, గతి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే జీవ బ్రహ్మ ఐక్య బోధ, ఏకత్వము, జీవుడు బ్రహ్మమే, నేను బ్రహ్మమునే, నేను బ్రహ్మము కన్నా భిన్నము కాదు అని తెలుసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడే నాకు ముక్తి. కాబట్టి నాకు ప్రత్యేకించి మార్గము అవసరం లేదు. కావున మనకి ఈ విషయాన్ని స్పష్టంగా వ్యాస భగవానులు దేవయాన మార్గం యొక్క ప్రసక్తి జ్ఞానుల విషయంలో ఉండదు. బ్రహ్మజ్ఞానికి ఆవాగమనం, వెళ్ళటము తిరిగి రావటము అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడే ముక్తి అని చెప్పారు. అదే సగుణ బ్రహ్మ ప్రాప్తికి దేవయాన మార్గాన్ని చెప్పారు. నిర్గుణ బ్రహ్మ అనుభవము అనేది ఒక స్థితి. ఆ బ్రాహ్మీ స్థితి అంతర్ముఖ సమారాధన, అలాగే బహిర్ముఖ సమారాధన అనేవి నిర్గుణ సగుణ పద్ధతులు. కాబట్టి నిర్గుణ అంటే ఏదైతే బ్రాహ్మీ స్థితి అంతర్ముఖ సమారాధన ఉన్నదో ఆ నిర్గుణ దానికి గతి ఆగతి లేదు, ఇప్పుడు ఇక్కడే ముక్తి. అదే సగుణ బహిర్ముఖ ఆ సమారాధన అనే దానికి వెళ్ళటము, తిరిగి రావటము, లేదా అక్కడి నుంచే క్రమముక్తి పొందటం అనేటువంటిది ఉన్నది. ఈ విషయాన్ని ఇక్కడ వ్యాస భగవానులు మనకి స్పష్టం చేస్తున్నారు. 18వ అధికరణము అనియమ అధికరణం. అనియమ అధికరణం ప్రత్యేక విద్యలను అనుసరించి అంటే ప్రత్యేక ఉపాసనలను అనుసరించి బ్రహ్మమును ఉపాసించి వారు మాత్రమే దేవయాన మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళుదురు. ఉత్తరాయణ మార్గంలో, ఉపాసనా మార్గంలో, కాంతి మార్గంలో, వెలుగు మార్గంలో వీళ్ళు బ్రహ్మలోకానికి వెళుదురు అనే నియమము లేదు. ఎందుకని అంటే సగుణ ఉపాసన యందు దేవయానము కొన్ని చోట్ల చెప్పబడింది, కొన్ని చోట్ల చెప్పబడలేదు. దేవయాన మార్గం కూడా కొన్ని చోట్ల చెప్పబడింది, కొన్ని చోట్ల చెప్పబడలేదు. దేవయాన మార్గానికి సగుణోపాసనలోనే తప్ప నిర్గుణ బ్రహ్మ విద్యలో దానికి ప్రసక్తి లేదని చెప్పారు. కానీ దేవయాన మార్గము అనేది సగుణోపాసన యందు సైతం కొన్ని చోట్ల వినబడుతోంది, కొన్ని చోట్ల వినబడటం లేదు. పర్యంక విద్య ఇది కౌశికి ఉపనిషత్తులో 3వ మంత్రంలో చెప్పారు. అలాగే పంచాగ్ని విద్య ఇది సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో 5వ అధ్యాయంలో 3వ ఖండంలో చెప్పారు. అలాగే ఉపకోశల విద్య ఇది కూడా సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో 4వ అధ్యాయంలో 10వ ఖండంలో చెప్పారు. అలాగే దహర విద్యా ఉపాసన ఇది సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో దేవయాన మార్గంలో చెప్పబడింది. అలాగే మధు విద్య ఇది కూడా సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో 1వ మంత్రం చెప్పబడింది. షాండిల్య విద్య ఇది కూడా సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో 14వ ఖండంలో చెప్పబడింది. అలాగే వైశ్వానర విద్య చాందోగ్య ఉపనిషత్తు సామవేదాంతర్గతమైన దానిలో 5వ అధ్యాయంలో 11లో చెప్పబడింది, అది చెప్పబడలేదు. వైశ్వానర విద్య వీటిల్లో
అంటే మధు విద్య చాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయం 1వ మంత్రంలో, అలాగే శాండిల్య విద్య చాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయం 14వ మంత్రం, అలాగే వైశ్వానర విద్య చాందోగ్యోపనిషత్తు 5వ అధ్యాయం 11లో చెప్పబడలేదు. దేవయాన మార్గాన్ని చెప్పని మధు విద్య మొదలైన వాటిల్లో ఈ దేవయాన మార్గాన్ని అన్వయించవచ్చును. ఉపాసనా మార్గాధికారులైన వారి కోసం దేవయాన మార్గము, కర్మాధికారుల కోసము పితృయాన మార్గము శాశ్వతములైనవి అని చెప్పారు. అంటే ఒక మార్గాన్ని వెళ్ళిన వారు, అంటే ఉపాసనకు అధికారులు, ఉపాసనాధికారులు ఈ లోకానికి తిరిగి రారు. రెండో మార్గాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే పితృయాన మార్గం ద్వారా, ఈ కర్మ మార్గం ద్వారా కర్మాధికారులుగా వెళ్ళినటువంటి వారు, రెండో మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు వారికి జనన మరణాలను పొందుతారు అని స్మృతి ప్రమాణము ఉన్నది. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని చెప్పారు. కాబట్టి అన్ని రకాల ఉపాసకులు దేవయాన మార్గ ప్రసక్తి ఉంది అని నిర్ణయం. అయితే అధ్యాహారము అన్వయముల వలన దేవయాన మార్గము అన్ని రకముల ఉపాసనలకు ఉన్నది అనేది సమ్మతం, యుక్తియుక్తం. బ్రహ్మ విధులకు రావటము పోవటము లేదు. ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటారో శృతియుక్త అనుభూతులతో, శ్రవణ మన నిత్యధ్యాసనలతో, సాధన చతుష్టయ సంపత్తితో, సద్గురు యొక్క ఉపదేశంతో ఎవరైతే తెలుసుకుని అహం బ్రహ్మయేవ అస్మి, అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మనిష్ఠలో, జీవబ్రహ్మ ఐక్య బోధలో ఎవరైతే ప్రతిష్ఠిత అవుతారో, ఎవరైతే బ్రహ్మం యథాశాస్త్రము తెలుసుకుంటారో, అలాంటి బ్రహ్మ విధులకు రావటం అంటే ఆగతి, పోవటం గతి అనేది లేదు. బ్రహ్మ విధులు బ్రహ్మస్థితులు మరియు బ్రహ్మస్వరూపులు అని వ్యాస భగవానుడు ఈ అధికరణలో మనకు తెలియజేశారు. 19వ అధికరణము యావత్ అధికార అధికరణం, యావత్ అధికారాధికరణం. ఈ అధికరణంలో జనులందరికీ ఈ శరీరం విడిచిన తర్వాత ముక్తి లభిస్తుంది అనేటువంటి నియమం లేదు అని చెప్పారు. జ్ఞానులందరికీ ఈ శరీరం విడిచిన తర్వాత ముక్తి లభిస్తుంది అనే నియమము లేదు అని చెప్పారు. కొందరు మహానులైన పురుషులు ఈశ్వరుని యొక్క ఆజ్ఞ వలన వాళ్ళు ఈశ్వరాజ్ఞతో వచ్చి లోక కళ్యాణం కోసం అధికారులై వాళ్ళు బాధ్యత ఈశ్వరుని చేత ఇవ్వబడి భూమికి అవరోహణ చేస్తారు. వాళ్ళు ఈ అవతరణ, వాళ్ళు అవతారాన్ని ధరిస్తారు, ఇక్కడే ఉంటారు ఆధికారిక పురుషులు. లోక కళ్యాణం కోసం అధికారులై బాధ్యత ఈశ్వరుని చేత ఇవ్వబడి ఈ భూమికి, భూలోకానికి అవరోహణ అవతరణ చేస్తారు. ఆ అధికారము బాధ్యత ఉన్నంత వరకు వారికి రాకపోకలు ఉంటాయి. వారు ఇచ్ఛానుసారము ఈ శరీరాలను స్వీకరించడానికి లేదా విస్తరించడానికి సమర్థులవుతారు. అటువంటి బ్రహ్మవేత్తలకు దేహ సంబంధమైనటువంటి ఈ లింగ శరీరాలని, అంటే లోపలటువంటి సూక్ష్మ శరీరాలని వదిలినంతటినే మోక్షము కలిగి వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందుతారు అని మనకి వ్యాస భగవాను తెలియజేస్తున్నారు. తర్వాత అధికరణము అక్షరధి అధికరణం. అక్షరధి అధికరణం అక్షర బ్రహ్మమునకు సత్యము, జ్ఞానము, ఆనందము వలె అనంతము, అగ్రాహ్యము, అశబ్దము, అస్పర్శము, నిర్వికారం వంటి నిషేధ వాక్యములు కూడా అన్ని చోట్ల అధ్యాహారము అన్వయము చేసుకోవచ్చును అని మనకి అక్షరధి అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. 21వ అధికరణము ఇయత్ అధికరణం. ఇయత్ అధికరణం, ఇయత్ అధికరణం. ఈ అధికరణంలో ముండకము, ఇది అధర్వణ వేదాంతర్గతమైనటువంటి ముండకోపనిషత్తు, అలాగే కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి కఠోపనిషత్తులో చెప్పబడిన రెండు పక్షులు, జీవాత్మ పరమాత్మలు, ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షే పరిశస్వజాతే అని చెప్పారు. ఈ రెండింటిలో చెప్పబడినటువంటి విద్యలు రెండు ఒకటియే, వేరు కాదు. అధర్వణ వేదంలో చెప్పింది, కృష్ణ యజుర్వేదంలో చెప్పింది, రెండు విద్యలు, రెండు ఉపాసనలు కూడా ఒకటియే. జీవాత్మ పక్షి పరమాత్మ పక్షిని చూడగానే ముక్తి చెందుతున్నది. అంటే బ్రహ్మ దర్శనమే ముక్తి. అజ్ఞానం పోగానే జీవాత్మ పరమాత్మ ఈ వెలుగు నీడల వలె వేరుగా అనిపించినా ఒకటే అని తెలుస్తుంది. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ జీవాత్మ పరమాత్మలు, ఈ పరమాత్మ జీవాత్మ వెలుగు నీడల వలె వేరుగా అనిపిస్తాయి. ఈ జ్ఞానం కలగానే అజ్ఞానం పోగానే ఇది ఒకటే అని తెలుస్తుంది. అంటే నీడ పోగానే వెలుగే ఉంటుంది. అంటే వెలుగు రాగానే
సమస్తము వెలుగు ఉన్నప్పుడు కేవలం వెలుగే ఉంటుంది, నీడ ఉండదు. కాబట్టి జీవాత్మ కేవల భోక్త, పరమాత్మ సాక్షి. జ్ఞానం కలుగగానే భోక్తాభావము మానిపోయి అక్కడికి ఆగిపోయి మాసిపోయి భోక్తాభావం ఆగిపోయి పరమాత్మ భావము రూపము అవుతుంది, అంటే పరమాత్మ రూపం అవుతారనమాట. కాబట్టి ఈ అధికరణంలో మనకి ఈ భగవంతుడు వ్యాస భగవానుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 22వ అధికరణము బృహదారణ్యకంలో, అంటే అంతరత్వ అధికరణం. అంతరత్వ అధికరణం, ఈ అంతరత్వ అధికరణంలో శుక్లయజుర్వేదాంతర్గతమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి ఉషస్థికి చెప్పినటువంటిది, మరలా ఖగోల్నికి చెప్పినటువంటి సర్వాంతర విద్యలు రెండు కూడా ఒకటియే అని చెప్పారు. అంటే ప్రాణక్రియ చేయించు కన్నులకు కనబడని, చెవులకు వినబడని సర్వాంతరుడు మరియు ఆకలి దప్పులు, శోకము, మోహము, జర, మృత్యువులకు అతీతుడైనటువంటి అంతరాత్మ రెండు అన్ని భూతముల యందు సర్వాంతరుడైనటువంటి సర్వవ్యాపి అయినటువంటి అందరి యందు దాగి ఉన్నటువంటి దివ్యాత్మ ఒక్కరే అని మనకి అంతరత్వ అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. తర్వాత అధికరణము వ్యతిహార అధికరణం. వ్యతిహార అధికరణం, ఈ అధికరణంలో సర్వాంతరుడే నీ ఆత్మ, ఈ ఆత్మ సర్వాంతరుడే, ఈ ఆత్మ సర్వాంతరుడియే అని తినటము వ్యతిహారం. పరస్పర వినిమయ క్రమము. యాజ్ఞవల్క్యుడు శుక్లయజుర్వేదాంతర్గతమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉషస్థికి ఖగోల్నికి ఈ విధంగా చెప్పటము ఉపాసకునకు స్పష్టముగా ఏకత్వం చెప్పుట కొరకే. వ్యతిరేకంగా వ్యతిహారము చెప్పటము సత్యమును నొక్కి చెప్పటమే అని ఇక్కడ వ్యాస భగవానుడు స్పష్టం చేశారు. తర్వాత అధికరణము 24వ అధికరణము సతాది అధికరణం. సత్యాది అధికరణం. సత్యాది అధికరణం. సత్యాది అధికరణం శుక్లయజుర్వేదాంతర్గతమైన బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడిన లోకజయమును కలిగించే సత్య విద్య మరియు పాపనాశనము కలిగించే సత్య విద్య రెండు కూడా ఒకటియే. బ్రహ్మమే సత్యము. ఆదిత్యుడు మరియు ఆదిత్య మండలస్థ పురుషుడు, అలాగే కుడికంటి అందరి పురుషుడు ఒకటియే అని, ఆదిత్యుడు మరియు కుడికంటి అందరి పురుషుడు ఆ బ్రహ్మముయే అని మనకి చెబుతున్నారు. బ్రహ్మమే సత్యము, ఆదిత్యుడు మరియు కుడికంటి అందరి పురుషుడు అని సత్యాది అధికరణంలో వ్యాస భగవానుడు మనకు చెబుతున్నారు. 25వ అధికరణము కామాది అధికరణం. కామాది అధికరణం, ఈ కామాది అధికరణంలో సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులో దహరాకాశము అంటే హృదయాకాశం, కంఠం నుంచి ధ్యాన కింద, నాభి నుంచి ధ్యాన పైన కలిసే చోటున వేలిముద్ర పరిమాణం అంతా ఉండేటువంటి అంగుష్ట మాత్ర పురుషుడు ఈ హృదయాకాశము దహరాకాశంలో ఉన్నట్లు చెప్పబడినటువంటి బ్రహ్మము సత్యకామము సత్య సంకల్పము కలిగినది. శుక్లయజుర్వేదాంతర్గతమైనటువంటి శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ హృదయాకాశంలో శయనించే పురుషుడు బ్రహ్మము గొప్పది, పూజనీయము అని చెప్పబడింది. ఈ సామవేదాంతర్గతమైన ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన దహరాకాశము హృదయాకాశము, అలాగే ఈ శుక్లయజుర్వేదాంతర్గతమైనటువంటి శతపథ బ్రాహ్మణంలో బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పిన హృదయాకాశము, ఈ రెండిట్లోనూ హృదయమున ఆయతనముగా ఉపాస్యముగాను అలాగే ఉపాస్యంగాను చెప్పబడినటువంటి బ్రహ్మము ఒక్కటియే, అది ఒక్కటే. ఛాందోగ్యమున చెప్పబడినది సగుణ విద్య, బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది నిర్గుణ విద్య. అయినను ఆయతనము ఉపాస్యము ఒక్కటియే కావున ఈ రెండు విద్యలను మనం అధ్యాహారం చేయవచ్చును అని కామాది అధికరణంలో మనకి వ్యాస భగవానులు స్పష్టంగా చెప్పారు. 26వ అధికరణము ఆదరాధికరణం. ఆదరాధికరణం భోజనమును ఆదరించటము యుక్తము. భోజనము లేనప్పుడు ప్రాణ అగ్నిహోత్రము ఏదైతే మనం అవపోసన, మనం జలాన్ని తీసుకుని చుట్టూ
వస్త్రంగా ఇచ్చి ప్రోక్షణ చేసి మనము ఈ ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని ఏదైతే స్వాహాకారం మనం లోపలికి ఇచ్చి జలాన్ని తీసుకుంటామో, ఇది భోజనము లేనప్పుడు ప్రాణ అగ్నిహోత్రము కూడా ఉండవలదు, అవసరం లేదు. అందువల్ల భోజనాన్ని ఆదరించటము యుక్తము. భోజనం లేనప్పుడు ఈ ప్రాణాగ్నిహోత్రాన్ని చేయవలసిన అవసరం లేదు అని ఆదర అధికరణంలో మనకి 26 అధికరణం తెలియజేశారు. తర్వాత అధికరణం 27 తత్ నిర్ధారణ అధికరణం. తత్ నిర్ధారణ అధికరణం. ఈ అధికరణంలో కర్మఫలము లభించడానికి ఉపాసనల అడ్డంకులు కావు. కర్మఫలం లభించడానికి ఉపాసన అనేటువంటివి అడ్డంకులు కావు. క్రతువు తన ఫలసిద్ధి కొరకు ఉపాసనకు అపేక్షించదు. ఏ క్రతువు కూడా తన ఫలసిద్ధి కొరకు ఉపాసన మీద ఆధారపడి ఉపాసనని అపేక్షించదు. ఉపాసన అనేది క్రతువుకు కర్మాంగము కాదు. ఈ ఉపాసన ఐచ్ఛికమే. మనము కావాలంటే తీసుకోవచ్చు, చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మనకి దాన్ని ఉపాసన చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి అది ఐచ్ఛికమైనటువంటిదే. ఓంకార ఉపాసన బ్రహ్మోపాసన. ఈ ఓంకార ఉపాసన ఆత్మశుద్ధికి మార్గము, కానీ కర్మఫలము కర్మపైనే ఆధారపడదు. ఈ ఓంకార ఉపాసన అనేది బ్రహ్మోపాసన, అది ఆత్మశుద్ధికి, అంతఃకరణ శుద్ధికి మార్గం. కానీ కర్మఫలం అనేటువంటిది ఖచ్చితంగా కర్మపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కర్మాంగముగా ఓంకార ఉపాసన చేయాలి అనేటువంటి నిర్బంధన లేదు. కానీ ఓంకార ఉపాసన చేయటము ఉత్కృష్టము, ఉత్తమము. ఓంకార ఉపాసన చేయటం చాలా ఉత్కృష్టము, ఉత్తమము అని తత్ నిర్ధారణ అధికరణములో మనకి వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. తరువాత అధికరణము ప్రధాన అధికరణం. ప్రధాన అధికరణం. ప్రధాన అధికరణం. ప్రాణము వాయువు రెండు వేరు వేరు. వాయువు దేవతల యొక్క సంవర్గం. సంవర్గం అంటే మిగతా వాటిని లీనం చేసుకోవడం. వాయువు దేవతల యొక్క సంవర్గం. ప్రాణము ఇంద్రియములు అంటే ప్రాణముల యొక్క సంవర్గం. కాబట్టి వాయువు దేవతలలో శ్రేష్టము, ప్రాణము ఇంద్రియములలో శ్రేష్టము అనేది ఇక్కడ మనకి వ్యాస భగవాను తెలియజేస్తున్నారు. వాయువు ప్రాణములు వేరు వేరు. కాబట్టి వాయు విద్య అలాగే ప్రాణ విద్య రెండు కూడా వేరు వేరు. వాయువులో దేవతల యొక్క సంవర్గము అధిదైవతం. ప్రాణములలో ఇంద్రియముల యొక్క సంవర్గము ఆధ్యాత్మికము లోపల. కాబట్టి గుణభేదముల వలన వాయువు, ప్రాణము మరియు వాటి యొక్క విద్యలు, ఉపాసనలు వేరు వేరు. ఒకటేమో అధిదైవితము వాయువు, వాయుదేవత, ప్రాణము అధ్యాత్మం. కాబట్టి గుణభేదముల వలన వాయువు, ప్రాణము మరియు ఈ ప్రాణోపాసన, వాయు ఉపాసన ఈ రెండు కూడా విద్యలు వేరు వేరు అని మనకి వ్యాస భగవానులు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత అధికరణము లింగభూయస్త్వ అధికరణం. లింగభూయస్త్వ అధికరణం. లింగభూయస్త్వ అధికరణంలో అనేక లింగములు అంటే అనేక గుర్తులు, అనేక సంకేతములు, అనేక చిహ్నాలు ఉన్నందువలన వాజస్నీయంలో అగ్ని రహస్య విద్యలో చెప్పబడిన 36,000 అంటే 100 × 360 అంటే మనుజుని జీవితంలో ఉన్నటువంటి రోజులు, అగ్నులు, అవి మనశ్చితాలు, కర్మలకి, కర్మాంగాలకి సంబంధించినవి కావు. ఈ అగ్నులు మనుషుని యొక్క జీవితంలో ఉన్నటువంటి రోజులు. కాబట్టి 100 × 360 36,000 ఈ అగ్నులు మనశ్చితాలు, కర్మలకు, కర్మాంగములకు సంబంధించినవి కావు. ఉపాసనా పూర్వకమైనటువంటి స్వతంత్రములు. ఈ ప్రకరణము కంటే లింగము కంటే శృతి బలవత్తరము. కాబట్టి శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం సమవాయే పారదౌర్బల్యం అర్ధ విప్రకర్షాత్ అని జైమిని మహర్షి యొక్క జైమిని ధర్మసూత్రాల్లో మనకి 3వ అధ్యాయంలో 3వ పాదంలో 13వ సూత్రాన్ని బట్టి ఇక్కడ మనకి లింగము అంటే ప్రకరణం కంటే లింగ ప్రమాణం కంటే శృతి ప్రమాణము బలవత్తరం. కాబట్టి ఈ అగ్నులు విద్యా సంపాదితాలు, ఈ అగ్నులన్నీ కూడా ఉపాసన సంపాదితాలు అని శృతి అన్నందువలన అది విద్యా సంబంధము కలిగినటువంటివి, కర్మ సంబంధము కలిగినవి కావు. ఇవి కేవలం ఉపాసన సంబంధం కలిగినటువంటివి, కర్మ సంబంధము కలిగినటువంటివి కావు. కాబట్టి మనశ్చితాలకి
మానసిక అగ్నులకు కర్మాంగత్వము లేదు, అవి స్వతంత్ర ఉపాసనలు అని ఇక్కడ వ్యాస భగవానులు మనకు స్పష్టంగా చెప్పారు. తర్వాత 30వ అధికరణము ఐకాత్మ్యాధికరణం. ఐకాత్మ్యాధికరణం ఈ అధికరణంలో ఆత్మ శరీరం కన్నా భిన్నము, వేరు. మరణము తర్వాత ఈ చైతన్యము ఆత్మ లేకున్నా శరీరం ఉండడం చూస్తున్నాం. ఈ ఆత్మ శరీరము కాదు, శరీరము ఆత్మ కాదు. ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది. ఆత్మయే జ్ఞాత రూపమైన శరీరంలో ఉపలబ్ధి అవుతూ ఉన్నది. కాబట్టి జ్ఞాత జ్ఞేయమైనటువంటి ఆత్మ శరీరము కన్నా భిన్నము. రథములో రధికుడు ఉపలబ్ధి అయినప్పుడు రథం నడుస్తుంది. ఎలా అయితే కారులో ఆ కారు నడిపే ఆయన ఉన్నప్పుడు ఆ కారు ఎలా నడుస్తుందో, ఈ శరీరం అనేటువంటి రథంలో ఈ ఆత్మ అనేటువంటి రధికుడు ఉపలబ్ధి అయినప్పుడు ఈ శరీరం అనేటువంటి రథం నడుస్తుంది. కాబట్టి శరీరంలో ఆత్మ ఉపలబ్ధి అయినప్పుడు ఈ శరీరం నడుస్తుంది. కాబట్టి ఆత్మ శరీరం కన్నా భిన్నము, వేరు. కాబట్టి మరణం తర్వాత చైతన్యం, ఆత్మ చైతన్యం లేకున్నా శరీరం ఉండడం మనం చూస్తున్నాం కదా. అందువల్ల ఆత్మ శరీరం కాదు, శరీరము ఆత్మ కాదు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది. ఆత్మయే జ్ఞాత తెలుసుకునేవాడిగా జ్ఞాత రూపంలో శరీరంలో ఉపలబ్ధి అవుతూ ఉన్నది. కాబట్టి జ్ఞాత తెలుసుకునేటువంటి జ్ఞేయము అయినటువంటి ఆత్మ శరీరము కన్నా భిన్నము. రథంలో రధికుడు ఉపలబ్ధి అయినప్పుడు రథం నడుస్తుంది, అలాగే శరీరంలో ఆత్మ ఉపలబ్ధి అయినప్పుడు ఈ శరీరం నడుస్తుంది అని ఐకాత్మ్యాధికరణంలో వ్యాస భగవానులు చెప్తున్నారు. తర్వాత 31వ అధికరణము లింగ అవబద్ధ అధికరణం. లింగావబద్ధ అధికరణం. లింగావబద్ధాధికరణం. ఈ లింగావబద్ధ అధికరణంలో వ్యాస భగవానులు ఇలా చెప్తున్నారు. ఒక శాఖలో చెప్పబడినటువంటి ఉపాసనల్ని ఆ శాఖ వారే చేయవలయును, వేరు వేరు శాఖల వారు చేయరాదు అనేది సమంజసము కాదు. ఒక శాఖలో చెప్పబడినటువంటి ఉపాసనలు ఇంకొక శాఖ వారు కూడా చేయవచ్చును. ప్రతి శాఖ వారు వేరు వేరు శాఖల వారు ఉపాసనలు స్వీకరించవచ్చును. అనుష్ఠానములు సర్వజన ఉపాసన యోగ్యములు. శాఖలకి అనుష్ఠానాలు ఉన్నాయి, అనుష్ఠానాలకి ఏ శాఖలు లేవు. మతములకు ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనలకి ఏ మతములు లేవు అని ఇక్కడ ఒక శాఖలో చెప్పబడినటువంటి ఉపాసనల్ని ఆ శాఖ వారే చేయవలసినటువంటి నియమం లేదు, వేరే శాఖ వారు కూడా చేయవచ్చు అని ఇక్కడ మనకి లింగ అవబద్ధ అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. 32వ అధికరణము భూమా జ్యాయస్త్వ అధికరణం. భూమా జ్యాయస్త్వ అధికరణం. ఈ భూమా జ్యాయస్త్వ అధికరణంలో వైశ్వానర ఆత్మను సమష్టిగా, సమగ్రముగా, పరిపూర్ణంగా ఉపాసించవలెను అని చెబుతున్నారు. వైశ్వానర ఆత్మని సమష్టిగా, సమగ్రంగా, పరిపూర్ణంగా ఉపాసించవలెను అని చెప్పారు. ఆ వైశ్వానరాత్మకుడు ద్యులోకము శిరస్సు, సూర్యుడు నేత్రము, వాయువు ప్రాణము, ఆకాశము శరీరము, జలము కడుపు, భూమి పాదములు అని చెప్పారు. వ్యష్టి ఉపాసన కన్నా సమష్టి ఉపాసన శ్రేష్టము. అంటే భూమ్న క్రతువత్ అని చెప్పారు. అంటే క్రతువు వలె మనము ఈ సమష్టి ఉపాసనని మనం చేయటము శ్రేష్టము అని మనకి భూమాధ్యాయస్వ అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేశారు. తర్వాత 33వ అధికరణము శబ్దాదిభేద అధికరణం. శబ్దాదిభేద అధికరణం. ఈ అధికరణంలో విద్యలు అంటే ఉపాసనలు ఎన్నో ఉన్నవి. అధికారాన్ని బట్టి ఒక్కొక్క విద్య, ఒక్కొక్క ఉపాసన ఉపయుక్తం అవుతున్నది. కానీ అన్ని విద్యలకు అంటే అన్ని ఉపాసనలకు ఫలము బ్రహ్మ ప్రాప్తియే. కాబట్టి అన్నింటినీ కలుపుట, అన్నింటితో ఉపాసించుట అసాధ్యము. కాబట్టి అది యోగ్యము కాదు. కాబట్టి ఏ విద్యకు ఆ విద్యని పరిపూర్ణంగా ఉపాసించడం మేలు. ఏ ఉపాసనకి ఆ ఉపాసనని మనం పరిపూర్ణంగా ఉపాసించడం మేలు. అన్ని చేయాలనుకోకుండా ఏది మనకు చేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ఉపాసనని పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనం ఉపాసించడం మేలు. ఒక విద్య అంటే ఒక ఉపాసన అయినా కానీ పూర్ణంగా, పూర్ణ సాధనతో ఉపాసించటము, అనుభూతిని అందటము సాధ్యము, అలాగే యోగ్యము, ఉత్తమము మరియు
బ్రహ్మ అనుభూతికి ఇది మంచి మార్గము అని మనకి వ్యాస భగవాన్లు ఈ శబ్దాది భేద అధికరణంలో తెలియజేస్తున్నారు. తర్వాత అధికరణము 34వ అధికరణము వికల్ప అధికరణం. వికల్ప అధికరణం ఈ అధికరణంలో సగుణ విద్యలకు వికల్పమే వేరువేరుగా సాధన ఉపాసన చేయటమే యుక్తము. సగుణ విద్యలకు వికల్పమే వేరువేరుగా సాధన ఉపాసన చేయటమే ఒకే విద్య వలన సాక్షాత్కారం కలుగుతున్నప్పుడు అదే ఫలం ఉపాసన చేయడం ఎందుకు అవసరం లేదు కదా. అందువల్ల ఏ ఉపాసన చేసినా దాని యొక్క ఫలము చిత్త ఏకాగ్రత. కాబట్టి ఆ చిత్త ఏకాగ్రత పొందడానికి ఉపాసన పరిపూర్ణంగా అనుష్ఠించి సరిపోతుంది. కాబట్టి అవి అవసరం లేదు, ఉపాసన అవసరం అని చెప్పారు. విరుద్ధమైనటువంటి ఉపాస్య సాక్షాత్కారం ఒకే సమయంలో విరుద్ధమైనటువంటి ఉపాస్య సాక్షాత్కారం ఒకే సమయంలో ఏకాగ్రత జరగదు. ఒక్క ఉపాసన చేస్తే బాగుంటుంది, అదే ఆ ఉపాసన ఫలం ఉపాసన అవసరం లేదు అని వికల్ప అధికరణం తెలియజేశారు. అలాగే 35 కామ్యాది అధికరణం. కామ్యాది అధికరణం కామ్యాధికరణంలో మనకి సకామ ఉపాసన అనుష్ఠానం నందు, అలాగే అధికారి అయినటువంటి వ్యక్తి తన కామలను అనుసరించి ఏది ఆవశ్యకమని తరచునో దానిని చేయవచ్చు. ఆ ఫలమును అనుకుంటే నేను ఏ ఫలాన్ని నేను కావాలనుకుంటానో దానికి చెందినటువంటి సమస్త ఉపాసనని నిశ్చయం చేసి అనుష్ఠానం అనేది ఇక్కడ కామ్యంతో చెప్పారు. అంటే సకామ ఉపాసన అనుష్ఠానంలో ఆ ఉపాసనకు అధికారి అయినటువంటి వ్యక్తి తన కామనలకు అనుసరించి ఎలాంటి కోరిక అయితే ఉంటుందో దానికి తగినట్టుగా దానికి ఏది ఆవశ్యకమైన దానిని చేయవచ్చు. ఆ ఫలాన్ని కావాలనుకుంటాను ఎవరైనా అనుకుంటారో కావాలనుకుందు దానికి చెప్పబడిన సమస్త ఉపాసన చేసి అనుష్ఠానం చేయవచ్చు అని కామ్యంలో వ్యాస భగవాను చెప్పారు. 36వ అధికరణము యథా ఆశ్రయ భావ అధికరణము. యథా ఆశ్రయ భావాధికరణం. ఈ అధికరణంలో లౌకికములైనటువంటి ఉపాసన ఇష్టమైన రీతిలో అనుకూలమైనటువంటి రీతిలో ఆచరించవచ్చును చెప్పారు. అంటే 3 వేదములు మనకి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, ఈ 3 వేదముల యందు విహితములైనటువంటి అంగములకు సహాభావము ఉన్నది. ఓంకారం వలె కానీ లేదా కర్మలకు కర్మాంగాలకు అంటే ఆశ్రయాలకు అంటే ఉపాసనలకు అంటే ఆశ్రితములకు సహభావము చెప్పేటువంటి శృతి లేదు. కాబట్టి క్రతువునందరి అంగములతో ఉపాసనలకు నిత్య సంబంధాలు అని మనకి చెప్పారు. ఉపాసనల్ని అనుష్ఠించవచ్చు లేక మానవచ్చు. ఈ ఉపాసన అనేటువంటిది ఆచరించవచ్చు, ఆచరించుకోకుండా కూడా డైరెక్ట్ గా మన జ్ఞానంలోకి వెళ్ళవచ్చు. కాబట్టి కర్మ నిర్దిష్టం, ఉపాసన సంకల్ప అనుకూలం. కర్మానుష్ఠానము చెప్పినది చేయనిది, ఉపాసన అనుష్ఠానము భావించినదే చేయటం. కర్మానుష్ఠానంలో చెప్పింది చేయటము, ఉపాసన అనుష్ఠానంలో భావించినదే చేయటం. కాబట్టి కర్మానుష్ఠానము నియమ సాధన, ఉపాసన అనుష్ఠానము స్వానుభావన. కర్మానుష్ఠానము నియమమైన సాధన, ఉపాసన అనుష్ఠానము అనుభావన అని చెప్పారు. ఈ బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి సాధన అధ్యాయంలో 3వ పాదము యొక్క సారాన్ని చూద్దాం. దేనిని గూర్చి సర్వ వేదాంతముల యొక్క అన్ని ఉపనిషత్తులు లక్ష్యం చేసి ఉద్దేశ్యం చేసి చెప్పినదో మరియు దానిని గూర్చి చెప్పిన విద్యలు భిన్నములు కావో, దేనిని గూర్చి ఒక శాఖలోని విద్యలు ఇంకొక శాఖలోనికి ఉపసంహారం చేయవచ్చును, దేనిని గూర్చి వేరు విద్యలలో వేరు ఉపాసనలలో అన్యథాత్వము లేదో, ఏది సర్వవ్యాపకత్వము సర్వశక్తిమత్వత కలిగి సర్వ విద్యల యొక్క లక్ష్యము ఉద్దేశ్యము గమ్యము
మూడు వేదములలో దేని గూర్చి చెప్పిన ప్రాణ విద్యలు భిన్నములు కాక సమానమో, ఏది ఆనందాది సర్వగుణ సంపన్నమై సర్వత్రా ఉండి దేనికి ఆనందాది లక్షణములు స్వాభావికమో మరియు రూపకల్పనలు స్వాభావికం కాదో, శబ్ద స్పర్శ రూప రసగంధాది గుణములు లేనిదై ఆది అంతములు లేనిదై ఏ దానిని గురించి చింతన చేసి తెలుసుకొనిన వాడు మృత్యుముఖం నుండి విలువడుతున్నాడో, ఈ ఆత్మ సత్తు మరియు జగత్ కారణము అన్నమయ కోశం నుండి ప్రాణమయ కోశం వరకు కోశములు దేని చైతన్య స్థానంలో మరియు ఉదకమనే వస్త్రము కప్పబడిన అన్నము దేని రూపం, ఏది శబ్ద బ్రాహ్మణంలోని శాండిల్య విద్య మరియు బృహదారణ్యలోని శాండిల్య విద్య అనే రెండు విద్యలకు లక్ష్యము, ఏది అధిదైవితంగా సూర్యమండలంలో అహహ అనే పురుషుడు అక్షిస్త పురుషుడికి అహం అని వేరువేరు పేర్లతో వేరువేరు స్థానాల్లో వేరువేరుగా ఉపాసన చేయబడుతున్నది. దేని యొక్క సమృద్ధి అనే సర్వలోకాలని భరించడము మరియు వ్యాప్తి అనే ద్విలోకాన్ని సర్వ బ్రహ్మాండము వ్యాపించుట అనే గుణములు నేత్రాంతర్పత్తి అయిన పురుషునికి గాని లేదా సూర్యమండల ఉత్పత్తి అయిన ఆదిత్య మండలస్థ పురుషునికి కానీ వర్తించవు. దేనిని గురించి చెప్పిన తాండి పైంగి పురుష విద్య మరియు తైత్రీయార్ణికలో చెప్పిన పురుష విద్య దేని విద్య యందు హృదయాన్ని ఛేదించడము ధమను ఛేదించడం అనే అభిచారక కర్మలయందు వినియోగము ఉన్న మంత్రాలకు ఉపసంహారము లేదో, సమాన విద్యలో సమాన ఉపాసనలో పుణ్య పాపముల యొక్క హాని ఉపాయనము యొక్క దృష్టాంతములను యథాయోగ్యముగా అధ్యాహారం చేసుకోవచ్చును. దేని జ్ఞానం అందిన వారికి అంటే ఏ బ్రహ్మజ్ఞానం అందిన వారికి సుకృత దుష్కృతములు మరణ సమయంలోనే వదిలిపోతాయో మరియు ఈ దేని జ్ఞానము లేని వారికి దేవయాన మార్గంలో దాని ప్రాప్తి కలుగుతుందో, దేని జ్ఞానము అంది తెలిసిన వారికి దాని తత్కాల ప్రాప్తి మరియు దేని సగుణోపాసన చేసిన వారికి దేవయాన మార్గంలో దాని లోకం తీసుకొని పోవటము అన్నవి అవును. దేనిని తెలిసిన రాకపోకలు ఆవాగమనములు గతి ఆగతులు ఉండవు. అక్షరమైన దేనికి సత్యము జ్ఞానము ఆనందము వల్లే అనంతము అగ్రాహ్యము అస్పర్శము అశబ్దము నిర్వికారం అనేటువంటి నిషేధ వాక్యాలు అన్ని చోట్ల అధ్యాహారం చేసుకోవచ్చును. దేనిని గూర్చి ముండకములో అధర్వణేదాంతర్గతమైనటువంటి ముండకోపనిషత్తులో కృష్ణయజుర్వేదాంతర్గతమైనటువంటి కఠోపనిషత్తులో రెండు పక్షులని వెలుగు నీడలని పరమాత్మ జీవాత్మలని చెప్పిన రెండు విద్యలు రెండు ఉపనిషత్తులు రెండు ఉపాసనలు ఒకటియో, ఏది సర్వభూతముల యందు సర్వాంతరుడైన సర్వవ్యాపియో ఏది ఆత్మయో మరియు ఆత్మ ఏదియో అనుచు వ్యతిరేకముగా వ్యతిహారముగా చెప్పబడుచుండును. దేనిని గూర్చిన లోకజయము కలిగించే సత్య విద్య మరియు దీపనాళము చేసే సత్య విద్య ఒకటియో మరియు ఏది సత్యమో ఆదిత్యుడో కుడికంటి అందుల పురుషుడో ఏది సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఈ దహరాకాశములో ఉన్న సత్యకామము మరియు సత్య సంకల్పం అని చెప్పబడిన పురుషుడుగా మరియు శుక్లయజుర్వేదాంతర్గతమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ దహరాకాశంలో ఉన్నటువంటిది గొప్పది పూజనీయము అని చెప్పబడిన పురుషునిగా ఒకటి ఏనో, దేనిని గూర్చిన ప్రాణాగ్ని మాత్రము భోజనము లేనప్పుడు ఉండదో, ఈ ప్రాణాగ్ని ఉపాసనము భోజనం లేనప్పుడు ఉండదో, దేనిని గూర్చిన ఉపాసనము క్రతువునకు కర్మాంగము కాదో మరియు ఏవి ఐచ్ఛికములో దేనిలో స్వతంత్రత కలదో, దేనిని గూర్చిన ప్రాణ విద్యలో వాయువు దేవతల సంవర్గమై అధిదైవతము ప్రాణము ఇంద్రియముల సంవర్గమై ఆధ్యాత్మికము మరియు ఆ రెండు విద్యలు వేరు ప్రాణ విద్య వాయు విద్య రెండు వేరు దేని ఉపాసనాపూర్వకములైన 3,36,000 మనశ్చితాలు కర్మాంగత్వము లేని స్వతంత్ర ఉపాసనకు సంబంధించినవో, ఏది ఆత్మగా శరీరం నుండి భిన్నమో, దేని గురించి ఒక శాఖ వారు చేసేటువంటి ఉపాసన
అన్ని శాఖల వారు స్వీకరించవచ్చును. దేనిని వైశ్వారాత్మగా పూర్ణముగా ఉపాసించడం శ్రేష్టము, దేనిని గురించి సగుణ విద్యలు యొక్క వికల్పముగా వేరువేరుగా ఉపాసించుటయే యుక్తము, దేనిని కామ ఉపాసనలకు అధికారి అయిన వ్యక్తి ఏ ఫలానికి ఏ ఫలమునకు కాన ఉండునో దానికి సమస్త ఉపాసనలను సముచ్చయముగా చేసుకొనవచ్చును. మరియు దేనిని గూర్చిన అనుష్ఠానము స్వ అనుభవ భావన అనుష్ఠానముయో మరియు నియమ సాధనమైన కర్మ అనుష్ఠానము కాదో, మరియు దేని అనుష్ఠానము స్వ అనుసంకల్పానుకూలము అది బ్రహ్మముయే, అది బ్రహ్మముయే అని ఈ సాధనాధ్యాయంలో తృతీయ అధ్యాయంలో తృతీయ పాదములో ఈ గుణోపసంహార పాదములో మనకి వ్యాస భగవానుడు తెలియజేశారు. హరి ఓం తత్సత్.